వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. ముదిరాజులకు అండగా ఉంటా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ముదిరాజ్ సోదరులకు అన్ని విధాల అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణం శ్రీనివాస కాలనీలోని ముదిరాజ్ సంఘం భవనంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ముదిరాజ్ బిడ్డలకు మహబూబ్ నగర్లో పరిపూర్ణమైన నాయకత్వం ఉందన్నారు. ఎన్పి వెంకటేష్ సంజీవ్ ముదిరాజ్ కుటుంబంలో ఐఏఎస్ అధికారులు ఉన్నారని, అలాగే ప్రతి ఇంట్లో కూడా మన పిల్లలు ఎవరో ఒకరైనా మంచి స్థాయికి ఎదగాలన్నారు. భగవంతుడు మన పెద్దలిచ్చిన విలువైన ఆస్తి ఇది అని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితుల్లో విద్య కోసమే ఆ స్థలం ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల శాతం కేవలం 2 లేదా 3% మించి ఉండదని, అందుకే పోటీ ప్రపంచంతో మన పిల్లలు పోటీ పడే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని అన్నారు. అంతకుముందు కూచిపూడి నృత్యంలో ప్రపంచ రికార్డు సాధించిన పల్లవిని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని వివిధ మండలాలకు చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పి వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, గోనెల శ్రీనివాస్, పండుగ సాయన, సామాజిక సంఘం అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, మైత్రి యాదయ్య, జిల్లా కలెక్టరేట్ ఏవో శంకర్ మహేందర్, ముదిరాజ్ విజయ్ బాబు, దోమ పరమేశ్వర్, గంజి వెంకన్న, రామకృష్ణ, గణేష్, బండి మల్లేష్, రామాంజనేయులు, ఎన్ శ్రీనివాస్, లక్ష్మణ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా తాటి గణేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత. మరియు మనోహర్ రాష్ట్ర కార్యదర్శి ముదిరాజ్ సంఘం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళందరూ గౌరవనీయులైన శాసనసభ. నాకు సంతోషం ఎందుకైతుంది అంటే, ఒక్కసారి గత సంవత్సరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. నేను 2012 నుంచి 14 దాకా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఒకలాగుండే. అప్పుడు ప్రేమలు, ఆప్యాయతలు, కలుసుకోవడం, ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరి ఇంటికి పోవడం, రాత్రిపూట దావత్ చేసుకోవడం, లేకుంటే ఫంక్షన్స్కి పోవడం. చాలా సందర్భాల్లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నాయకులు అందరం కూర్చొని భోజనాలు చేసుకొని హాయిగా దాంట్లో దావత్ చేసుకునే ఒక సందర్భం. రాజకీయాలు మాట్లాడుకునేది, మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకునేది, తెలంగాణ గురించి మాట్లాడుకునేది, దేశం గురించి మాట్లాడుకునేది. తర్వాత ఎందుకో అది మనకు మిస్ అయిపోయింది. మళ్ళీ మెల్లమెల్లగా ఆ సంస్కృతి అందరం ఒకటే, మన మహబూబ్ నగర్ బిడ్డలమే. పార్టీలు ఏవైనా కావచ్చు, పార్టీలు, రాజకీయాలు, సిద్ధాంతాల వరకు పరిమితమవుతుంది. కానీ ఒక్కసారి మనమందరం కలుసుకునేటప్పుడు ఆ పార్టీలు, సిద్ధాంతాలు మనకు అడ్డంకి కాదు అన్న విషయం మళ్ళీ ఒకసారి అందరూ గమనిస్తూ ఉన్నారు. దానికి ఒక మంచుతుంక ఈరోజు ఇక మీటింగే. సంజీవన్న చెప్పినప్పుడు కొందరు తెలిసి తెలియక పోవద్దు, రావద్దు, ఇట్లుంది, అట్లుంది అంటే నేను ఒకటే చెప్పిన. ఒక మంచి కార్యక్రమం ఎవరైనా చేస్తున్నప్పుడు చిన్న చిన్న లోపాలు అనేది మానవ సహజం ఉంటాయి. లేదు ఒకరికి ఆహ్వానం రాలేదు, మిస్ అయిపోయి ఉండొచ్చు, ఆహ్వానిస్తారు. కానీ ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు వేసుకుంటున్నప్పుడు తలా ఒక చెయ్యి వేస్తే ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చిండ్రు. వేదిక మీద మా మహబూబ్ నగర్ ముదిరాజు బిడ్డలు, పేరెన్నిక గల వ్యక్తులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వారందరూ కూడా ఒకే లక్ష్యంతో ఇక్కడ కూర్చున్నారు. ఏది, ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలం మన చేతిలో ఉంది, కానీ దీన్ని మనం మన భవిష్యత్ సమాజానికి, మన పిల్లలకు ఉపయోగించుకోలేకపోతున్నామన్న ఆవేదన అందరికీ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీలో కూడా అది ఉంది. ఈ ఆవేదనను అర్థం చేసుకున్నాం అందరం. ఈ ఆవేదన ఇంకా ఉండకూడదు. ఏదో ఒక కార్యాచరణ మనం మొదలు పెట్టాలి. ఒక అడుగుతోనే 1000 కిలోమీటర్ల యాత్ర మొదలైంది. ఒక ఆలోచనతో ఒక పెద్ద సంకల్పం మొదలు కాబడుతుంది. దాన్ని గట్టిగా ముందుకు తీసుకుపోతే అది పూర్తవుతుంది. ఈరోజు ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్న సభా వేదిక మీద, మా ముదిరాజు బిడ్డలకు పరిపూర్ణమైన
నాయకత్వం ఉంది మహబూబ్ నగర్ టౌన్లో, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, మహబూబ్ నగర్ జిల్లా. ఎందుకు ఈ మాట అంటుందంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా సమాజం గురించి ఆలోచించడం, ముదిరాజ్ సమాజం గురించే కాకుండా మొత్తం సమాజం గురించి ఆలోచించే ఒక విశాలమైన దృక్పథం ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది. ముఖ్యంగా నాతో పాటు నడుస్తూ ఉన్న మా సంజీవన్నకు, వెంకటేశ్వరకు ఇద్దరికి కూడా విశాలమైన స్వభావం ఉంది. నేను వాళ్ళతో కలిసి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నా. కలిసి ఎన్నికలు కొట్లాడినాం, విరోధులుగా ఎన్నికలు కొట్లాడినాం. అంటే వేరే వేరే పార్టీలో ఉండి ఎన్నికలు కొట్లాడినాం, ఒకటే పార్టీలో ఉండి కొట్లాడినాం. ఎక్కడ కూడా పార్టీల మధ్య దూరం కావచ్చు, అది వ్యక్తుల మధ్య దూరం కాలే, మనసుల మధ్య దూరం కాలే. ఆ రోజు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు అంతకంటే బలమైంది తప్ప అది వీక్ కాలే. అంటే ఇంత విశాలంగా సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా, ఒక సంజీవన్న, వెంకటేశ్వరన్న, విజయన్న, వీళ్ళందరూ కాదు, అందరు ఇక్కడ వేదిక విన్న ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇక్కడ ఒక మాట మీతో చెప్పుకోవాలి. నా చిన్నతనంలో వ్యవసాయ కుటుంబాలే మీలాగా ముదిరాజు బిడ్డలు చాలా కష్టపడి, కొందరేమో వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబాల్లో వస్తున్న వృత్తి చేపలు సేకరించడం, తర్వాత కొందరు పూలు పండ్లు సేకరించడం, కొందరు వ్యవసాయం చేసుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు చేసేవారు. కానీ ఈరోజు చాలా మార్పు వస్తుంది. ఈరోజు విద్య మీద దృష్టి పెట్టింది ముదిరాజ్ సమాజం. అది దాదాపుగా 20 సంవత్సరాల నుంచే ఆ తపన చూస్తూ ఉన్నాం. దాని పర్యవసానమే ఈరోజు సంజీవ్ ముదిరాజ్ గారి కుటుంబంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఎన్పి వెంకటేశ్వర కుటుంబంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. ఆల్ ఇండియాలోనే టాప్ ర్యాంకులలో ఒకరుగా మన బిడ్డలు ఎదిగిండ్రు అంటే మన ఆలోచనలో మార్పు వస్తూ ఉంది. ఈ ఆలోచనలో మార్పు కొన్ని కుటుంబాలకే పరిమితం కావద్దు. యావత్తు ముదిరాజ్ కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో కూడా మా బిడ్డలను చదివించుకొని గొప్పగా చేసుకోవాలన్న ఆలోచన మొదలు కావాలి. దానికి వీళ్ళు నాంది పలికిండ్రు కాబట్టి మన పిల్లలు కూడా అట్లా ఉండాలి అని కోరుకోవడంలోనే ఈరోజు మన శ్రేయస్సు, మన ముదిరాజ్ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు రెండు ముడిపడి. అందుకు అనుగుణంగానే ఈరోజు మనం ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద స్థలం మన పెద్దలు ఇచ్చిండ్రు. రకరకాలుగా అప్పుడున్న కాలంలో అనుకోవచ్చు, రకరకాల పనులు చేయవచ్చు. ఇక్కడ నుంచి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకోవచ్చు, లేకుంటే మార్కెట్ యార్డ్ ఏమేమో అనుకోవచ్చు. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇక్కడ విద్యాలయాలకు, విద్యకు సంబంధించిన దాని మీదనే పెద్దలు దృష్టి పెంచి ఆలోచన తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మనకు బీసీడీఏ సమస్య ఉంది, కానీ రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలే ఈరోజు. అది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక చిన్న అంశం. మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు 2% వచ్చేది, మన జనాభాలో 2%. ఆ 2%లో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవన్నీ ఉంటాయి. అది సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడేటట్లుగా నిలబెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకు అటువంటి తర్ఫీదు, టెక్నికల్ నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు మన అందరికీ ఉంది. కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ విద్యకు పోతున్నారు మన పిల్లలు, పాలిటెక్నిక్ విద్య చేస్తున్నారు, వొకేషనల్ కోర్సెస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒకవేళ మనకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా అంతకంటే గొప్ప ప్రైవేట్ ఉద్యోగాలు మనకు వస్తాయి, మనం స్కిల్స్ అలవాటు చేసుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడిప్పుడే మనకు అందరికీ కూడా వస్తుంది.